నిజామాబాద్ లో ఫుడ్ సేఫ్టీ మున్సిపల్ అధికారులు తనిఖీలు చేపట్టారు. వేణుమాల్లోని కేఎఫ్సీపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కుళ్ళిన మాంసం లభ్యం కాగా కిచెన్ ప్రాంతంలో డ్రైనేజీ వాసనతో అపరిశుభ్ర వాతావరణంగా ఉండడంతో అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలను పాటించినందుకు కేఎఫ్సీ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. మీద వచ్చిన కంప్లైంట్ ఆధారంగా మేము మున్సిపల్ తనిఖీ నిర్వహించడం జరిగింది. తనిఖీలో భాగంగా మేము కొన్ని డీవియేషన్స్ ఐడెంటిఫై చేశాము. ఇక్కడ దానికి మా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారం వారి మీద తదుపరి చర్యలు తీసుకుంటాము. వీరు తయారు చేస్తున్న చికెన్, ఫ్రైడ్ చికెన్ కానీ, మ్యారినేటెడ్ చేసిన చికెన్ కానీ, మిగతా రా మెటీరియల్స్ అన్నీ మేము శాంపుల్స్ కలెక్ట్ చేసుకున్నాము. వాటిని మేము స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపిస్తాము. ఆ రిపోర్ట్ వచ్చిన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. మార్ట్ 9 సూపర్ మార్కెట్లో ఈ సోదాలు జరిగాయి. తయారీ తేదీ, ఎక్స్పైరీ డేట్, బ్యాచ్ నెంబర్ లేని వస్తువులను సీజ్ చేశారు. నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు అధికారులు. యూజర్ ప్యాక్ చేసాం. ఇది ప్యాక్ అయినప్పుడు ప్యాకింగ్, లేబులింగ్ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి కదా. కస్టమర్ కి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ తెలియాలి కదా. మరి ఏది ఈ లైసెన్స్ నెంబర్ ప్రింట్ చేయాలి కదా. నువ్వే కదా ప్యాక్ చేసి బయట నుంచి డేట్ లేదు. మరి దీని మీద అన్ని డీటెయిల్స్ ఉండాలి. నువ్వు లూజ్ నమ్ముకుంటే ప్రాబ్లం లేదు. వన్స్ ప్యాక్ చేసేవనంటే ఇప్పుడు ఈ ప్యాకెట్ ఉంది, దీని మీద ఏమైతే రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అయి పెడతారో దీని మీద కూడా అదే ఉండాలి. ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ మీరు ముందు బిజినెస్ స్టార్ట్ చేసి ముందు తెలుసుకోవాలి. లోకల్ ఇన్స్పెక్టర్